మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, డయాబెటిక్ ఇది మధుమేహ వ్యాధి అనేది కాదు అని మీ వీడియోలో చాలాసార్లు చెప్పారు. సో ఇది ఒక డిజార్డర్ మాత్రమే, మళ్ళీ దీన్ని ఆర్డర్లో పెట్టుకోవచ్చు అని వీడియోస్లో చూసాం. కానీ లైవ్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అసలు ఆక్యుపెంచర్తో నిజంగానే దీన్ని రివర్స్ చేయొచ్చా అని చెప్పి చాలామంది కమెంట్స్ పెట్టారు. సో అసలు మనం ఇక్కడ ఉన్న బాడీలో ఉన్న పార్ట్ని ఇక్కడ పించ్ చేస్తే లోపల ప్యాంక్రియాస్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అసలు ఆక్యుపెంచర్తో నిజంగా దీన్ని రివర్స్ చేయొచ్చా అండి డయాబెటిక్స్? 100% చేయొచ్చు అండి. ఓకే. ఎందుకంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజార్డర్గా వస్తుందండి. అందరూ వ్యాధి అంటారు, వ్యాధి కాదు ఇది. మన ఆహారపు అలవాట్ల వలన ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిందండి. దానివల్ల ఏంటంటే మనం రెగ్యులర్గా ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ రిలీజ్ అయ్యిద్ది. ఆ గ్లూకోజ్ కణాలకు వెళ్తేనే శక్తి వచ్చింది. కణాలకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలంటే ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా ఇన్సులిన్ రిలీజ్ చేయట్లా. ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా ఇన్సులిన్ రిలీజ్ చేసే విధంగా మనం ఆకుపంచర్ ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఎటువంటి మందులు అవసరం లేదు. డయాబెటీస్ పెద్ద భూతం కాదండి. కొంత టైం మనం స్పెండ్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అది. ఈసారి మనకి డయాబెటీస్ ప్రాబ్లం వలన వచ్చారు. మనం ఏ విధంగా ప్రాసెస్ చెప్పాము పర్ఫెక్ట్గా 100% ఎంత ఉన్నాయి సార్ మీకు డయాబెటీస్? ఎంత ఉన్నారు ఇక్కడికి రాకుండా సార్? బిఫోర్ ఫుడ్ వచ్చి తినకముందు 140, 150, 160 వరకు ఉండేది. తిన్న తర్వాత 200, 220 వరకు ఉండేది సార్. ఇప్పుడు ఎన్ని సిట్టింగ్స్ సార్ ఇవి 65. ఓకే. చూస్తున్నారు సార్? అదే 65 3 months. ఇప్పుడు బిఫోర్ తినకముందు వచ్చి 100, తిన్నాక 120, 130 వరకు. నార్మల్కి వచ్చేసింది. నార్మల్కి టాబ్లెట్స్ కూడా ఏం తీసుకోవట్లేదు సార్. టాబ్లెట్ మెడిసిన్ ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి? ఏం లేవు సార్, ఏం లేవు. ఇది లైఫ్ ప్రూఫ్. ఓకే సార్, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఈ డయాబెటీస్ అనేది మల్టిపుల్ ఆర్గాన్స్ని పాడు చేసిద్ది. పెరాలసిస్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. డయాలిసిస్కి వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంది. నరాల వ్యవస్థ అంతా డ్యామేజ్ అయిపోద్ది. సో మిగతా వెళ్తే ట్యాబ్లెట్లు రాస్తారు. ట్యాబ్లెట్ల వలన డయాబెటీస్ తగ్గదు. ఓకే. కిడ్నీని పాడు చేస్తూ ఉంటుంది. ఎంతవరకు కంట్రోల్ అవుతూ ఉంటుంది అంతే. కంట్రోల్ కాదు, ప్యాంక్రియాస్ని గందరగోళం చేసింది ట్యాబ్లెట్ వెళ్ళి. ఓకే. ఒత్తిడి, అది అసలే మూలబడి ఉన్నాయి. ఒత్తిడి చేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తే అది ఇంకా మూల పడిపోయి లాస్ట్కి చచ్చిపోద్ది. ఓకే. అప్పుడు ఇన్సులిన్ పర్మనెంట్గా చేసుకోవాలని చెప్తారు. ఓకే. మన ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ డయాబెటీస్ని 100% తగ్గించేస్తామండి. ప్యాంక్రియాస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాం. మళ్ళీ ఇదివరకు ఎలా ఆహారం తీసుకుంటున్నామో అలా తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. సో మన దగ్గరకు వచ్చినటువంటి డయాబెటీస్ వాళ్ళంతా కూడా పర్మనెంట్గా తగ్గించుకుంటున్నారండి. సో మీలో కానీ ఎవరన్నా ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే మన మెగా లైఫ్ ఆకుపంచర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్. ఇప్పుడు మనకి డయాబెటీస్ వచ్చినటువంటి మన సోదరుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము, ఆకుపంచర్ ట్రీట్మెంట్ డయాబెటీస్ పర్మనెంట్గా తగ్గటానికి అనేది మీకు లైవ్లో మన ట్రీట్మెంట్ ద్వారా చూపిస్తామండి. నిజంగా ఇంట్లో ఒక 4-5 మంది ఉన్నారనుకోండి సార్, ఖచ్చితంగా ఒకరన్నా డయాబెటిక్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో 50% వస్తుందండి. ఇంట్లో 4 ఉంటే 2కి వస్తుంది. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మెయిన్ ఫుడ్లో మార్పు రావాలి కదా సార్? ఫుడ్లో మార్పు రావాలి. ఫస్ట్ ప్యాంక్రియాస్ మంచిగా ఉన్నంతసేపు ఫుడ్లో మార్పు రావాలి. న్యాచురల్గా వెళ్ళిపోవాలి ఫుడ్. పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా వీటి వల్లనే వస్తుంది మెయిన్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటుంటామండి మనకి తెలుగు రాష్ట్రాల్లో అన్నం అనేది స్టాఫిల్ ఫుడ్. స్టాఫిల్ ఫుడ్ అంటే ప్రతినిత్యం తీసుకునేటువంటి సహజమైనటువంటి ఫుడ్. ఎప్పుడైతే మనం అన్నం తినలేదో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది మనకి. అందువల్ల ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా కానీ అన్నం, చపాతి, బంగాళదుంపలు ఇవన్నీ తింటానే ఉంటాం.
దానివల్ల ఏంటంటే ఒకప్పుడు బాగా తింటున్నాం కదా, అప్పుడేం రాలేదంటే అప్పుడు దానికి తగినట్టు కష్టం చేసేవాళ్ళు సార్. కష్టం చేసేవాళ్ళు పీచు పదార్థం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం రైస్ మీద ఇంత కూడా లేయర్ ఉండదు. అవును సార్, వైట్ రైస్ తెల్లగా ఉండాలి అన్నం అంట. మైదా వాడకం ఎక్కువైపోయింది, షుగర్ వాడకం ఎక్కువైపోయింది. వీటన్నిటి వల్ల బేకరీ ఐటమ్స్ విపరీతంగా తీసుకుంటున్నారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ముందంతా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి మూలబడిపోయిందో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అయితే 2-3 monthsలో ఈజీగా రివర్స్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ దీని తర్వాత డైట్ చెప్తారా సార్ మీరు? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు? చెప్తాం, గ్యారంటీ చెప్తామండి. ఎందుకంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ వలన ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఆ ప్రాబ్లం తెచ్చుకోకుండా తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ తిన్నారంటే ఇబ్బంది. తినొచ్చు, ఏ విధంగా తినాలి అనేది చెప్తాం. అన్నీ తినొచ్చు, స్వీట్స్ కానీ ఏవి కూడా తినొచ్చు. ఓకే, కానీ ఏ విధంగా తినాలి అనేది చెప్తాం. ఒకవేళ తింటే ఏం చేయాలనేది చెప్తాం. అన్నీ తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు డయాబెటీస్ తగ్గిన తర్వాత. ఓకే, ఎందుకంటే అప్పటికి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మంచిగా యాక్టివేట్ అయింది, ఇన్సులిన్ మంచిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏంటి సార్ ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు డైలీ రావాలా లేదంటే ఎట్లా ఉంటుందండి? రావాలండి. ఇక్కడ మనకు సిటీలో ఉన్న వాళ్ళు డైలీ వస్తారు. ఒక 1 hour స్పెండ్ చేయాలా ఇక్కడ? చేయాలి, 1.5 hour ఉండాలి. లేదంటే వీక్లీ ఎన్నిసార్లు ఉంటుంది? వీక్లీ ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు అంటే వీక్లీ ఒక 2 సార్లు వస్తే సరిపోదు. ఈ విధంగా మనం పాయింట్స్ని యాక్టివేట్ చేసామండి, వీటిని స్టిమ్యులేట్ చేస్తాం ప్రజెంట్. ఓకే, స్టిమ్యులేషన్ అనేది కంపల్సరీ, ఏది చేసినా కూడా కంపల్సరీ. స్టిమ్యులేషన్ అనేది పాయింట్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు ఆకు పంచరు, ఆకు ప్రెషర్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రెషర్ అంటే మనం చేతితో ప్రెస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదేంది ఆకు పంచర్, అది బేసిక్. ఆకు పంక్చర్ అనేది అడ్వాన్స్డ్. ఓకే, ఇది డైరెక్ట్ పాయింట్ లోపల నుండి యాక్టివేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి ఇన్ని పాయింట్స్ ఉన్నాయండి, ఇన్ని చోట్ల వాళ్ళకి స్టిమ్యులేట్ చేయాలి. కరెక్ట్. వీటిలో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ గ్లాండ్తో పాటు లివర్ మంచిగా అవుతుంటుంది, కిడ్నీ మంచిగా అవుతుంటుంది, మంచిగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ని కిడ్నీ ఫిల్టర్ చేసి అందులో 10 lakhs ఫిల్టర్స్ ఉంటాయి కిడ్నీలో. ఓకే, అవి కొన్ని ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి అని వాటికి ఏంటంటే మనం ఎనర్జీ లెవెల్స్ని పాస్ చేస్తూ ఉంటాం ఈ పాయింట్స్ ద్వారా. ఓకే, అప్పుడు ఏంటంటే కిడ్నీ మంచిగా వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, అది లివర్ మంచిగా వచ్చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉందండి. ఓకే, అన్ని అవయవాలు శరీరంలో ఆరోగ్యకరంగా వస్తుంటాయి ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ వలన. బీపీ తగ్గిపోద్ది. మెయిన్ డయాబెటిక్ ఒకసారి అటాక్ అయింది అని అంటే దాన్ని లైట్ తీసుకున్నారంటే అన్ని అవయవాలకి ఇబ్బంది. అన్ని అవయవాలు పాడైపోతాయి, అన్నీ పాడైపోతాయి. చివరికి డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ డయాబెటీస్ వలన ఈ సంసారిక సుఖం కూడా నరాల బలహీనత పరంగా కూడా డౌన్ అయిపోతారండి. ఇదివరకట్లాగా యాక్టివ్గా ఉండరు నరాల వ్యవస్థ వలన. దీనివల్ల ఏంటంటే యాక్టివేట్ అవుతూ ఉంటాయి నరాలు. అప్పుడు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇలా ఎంతసేపు ఉండాలి సార్? మామూలుగా ఒక 30 minutes ఉండాలి. 30 minutes ఉండాలి. ఇప్పుడు పాయింట్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇట్లా కదలికలు వస్తాయా సార్? మీకు తెలుస్తుందా సార్ అది మామూలు ఆడితే అట్లా? ఓకే, ఏదైనా పెయిన్ఫుల్ అండి ఇది చేయించుకోవచ్చా? పెయిన్ ఏం పెద్దగా ఉండదు. ఓకే, ఒక తిమ్మిరిలాగా ఉంటుంది, రిక్ అవుతూ ఉంటుంది. ఎస్, కానీ లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం సార్. నేను చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది నాకు. ఓకే, సో ఈ విధంగా మనం డయాబెటీస్కి సంబంధించి ఆకుపంచర్ ట్రీట్మెంట్ వంటి ఎంతోమందిని డయాబెటీస్ నుంచి మనం క్యూర్ చేయడం జరిగింది. సో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరన్నా ఈ డయాబెటీస్కి సంబంధించి
బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మాది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్లో ఉంది, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.